నమస్తే అండి. నిన్నటి వరకు శబ్దాలంకారాలు చెప్పుకున్నాము. అంతకుముందు అసైన్మెంట్స్లో ఇచ్చినటువంటి 8 అలంకారాల వరకు లక్ష్మారెడ్డి గారు చెప్పారు. ఈరోజు నుంచి అర్ధాలంకారాలు ప్రారంభం చేస్తున్నారు. ఉపమాలంకారంతో యూనిట్ వైజు మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ని తీసుకొని ఇచ్చిన అలంకారాలను తీసుకొని వాటిని ముఖ్యంగా చెప్పి ఆ తర్వాత మిగతా అలంకారాలు చెప్తారనుకుంటున్నాను. లక్ష్మారెడ్డి గారు, ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇవాళ మనము 2వ యూనిట్ మొదలెట్టుకుంటున్నామండి. ఈ 2వ యూనిట్లో మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం ఏమిటంటే 2 ఉన్నాయి. ఒకటి రూపకము 10 మార్కుల క్వశ్చను, ఒకటి భ్రాంతిమాన్ 4 మార్కుల క్వశ్చన్. ఈ 2 చెప్పేసుకున్నాము. ఇవాళ టైం ఉంటే 4 చెప్పుకుందామండి. మొదటి 4, 2వ యూనిట్లో మొదటి 4: ఉపమాలంకారము, అనన్వయ అలంకారము, ఉపమేయ ఉపమాన అలంకారము, స్మరణం. టైం ఉంటుందో లేదో తెలియదు. ఉపమా ఒకటి పెద్దది. ఒక చిన్న కెవియేట్ ఒకటి చెప్పాలండి. ఆ కెవియేట్ ఏంటంటే మీకు స్క్రీన్లో చూపిస్తాను. నేను నోట్స్ నా కోసం రాసుకున్నానండి. నా కోసం రాసుకున్నది మీకు షేర్ చేస్తున్నాను. పర్టికులర్గా ఈ నోట్స్ కొద్దిగా కొంచెం ఎలాబరేట్గా ఉంటుంది. ఒక్కొక్క చోట రెపిటేషన్ కనిపించవచ్చు. కాబట్టి రెపిటేషన్ చేయకుండా నేను చెప్పేప్పుడు మాత్రం బ్రీఫ్గా చెప్తాను. తర్వాత ఎక్కడికక్కడ డౌట్స్ ఉంటే ఏ అలంకారానికి అలంకారం అడగండి, ఎక్కడికక్కడ అడగండి, పర్లేదు. ఎందుకంటే మనకు కావాల్సినంత టైం ఉంది. మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి. మనకి ఇవన్నీ కూడా 10 రోజులు పట్టినా 12 రోజులు పట్టినా కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు విజయ్ చెరువు గారు అడిగినట్లుగానే డౌటు, ఎక్కడైనా డౌట్లు ఉంటే అడగండి. లేకపోతే నేనేమైనా తప్పులు చెప్తే అది కరెక్ట్ చేయండి. మధ్యలోనే కరెక్ట్ చేయండి, పర్లేదు. నెమ్మదిగా ఆడుతూ పాడుతూ లాహిరి లాహిరి లాహిరిలో అన్నట్లుగా నెమ్మదిగా వెళదాం. తొందర ఏం లేదు. సరేనా ప్రసాద్ గారు? మీ నోట్స్ బాగా ఉపయోగపడుతుందండి. అవునండి, చాలా బాగుంది. మాకు గైడ్ లాగా ఉపయోగపడుతుంది. ఈశ్వరార్పణం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కనిపిస్తోందండి? కనిపిస్తుంది సార్. ఓకే, ఉపమాలంకారంతో మొదలెడదామండి. ఈ ఉపమాలంకారము అన్ని అలంకారాలకు కూడా బీజం వంటిది అన్నారు. అంటే ప్రథమంగా పెద్ద అలంకారము మదర్ అలంకారం అనుకోవచ్చు. అన్నిటికీ బీజం అన్నాడు. ఎక్కువగా అలంకారాలు అన్నీ కూడా ఉపమాలంకారాల నుంచే మనకి ఇవాల్వ్ అయ్యి వస్తాయి. ఉపమాలంకారంలో జనరల్గా 4 అంశాలు ఉంటాయండి: ఉపమానము, ఉపమేయము, సాధర్మ్యము, ఉపమావాచకము. సాధర్మ్యం అంటే పోలిక. ఈ 4 ఉంటాయి ఉపమాలంకారం. ఉపమావాచకము అంటే ఇవ అని కానీ లేకపోతే ఈతి అని కానీ అలాంటి పదాలు వస్తాయి. ఈ 4 కనుక ఉంటే శ్లోకంలో అది పూర్ణ ఉపమ అంటారు. ఈ 4లో 1 కానీ 2 కానీ 3 కానీ లోపిస్తే అది లుప్త ఉపమ అంటారు. పూర్ణ ఉపమ, లుప్త ఉపమ. ఇక మనం ఉపమాలంకారానికి వస్తే దీనికి వచ్చే ముందు చిన్న బ్రీఫ్ చెప్పుకుందాం. మనం ఈ సమాన ధర్మం, సాధర్మ్యం అన్నాను చూడండి ఈ పైన. ఈ సాధర్మ్యము అనే
పదానికి అంతకుముందు ఒకసారి చెప్పుకున్నాము. సమాన ధర్మం ఎలా ఉండొచ్చు అంటే భేద అభేద తుల్యత్వము, అంటే భేదానికి భేదం లేకపోవడానికి ఈక్వల్గా ఉంటుంది ప్రాధాన్యం. ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ ఉండదు. అలాంటి అలంకారాలు 4 ఉన్నాయి. ఉపమాలంకారము, అనన్వయ, ఉపమేయ, ఉపమేయ ఉపమాన, స్మరణ. ఈ 4 బహుశా ఇవాళ వీలైతే చెప్పుకుందాము. భేదానికి అభేదానికి అంటే భేదం ఉండడానికి భేదం లేకపోవడానికి ఈక్వల్ ప్రాధాన్యం ఉంటుంది, తుల్యత్వం ఉంటుంది. ఒకవేళ అభేదానికి ప్రాధాన్యం ఉందనుకోండి, అభేదం అంటే భేదం లేకపోవడం అనే దానికి ప్రాధాన్యం ఉంటే రూపకం నుంచి నిదర్శన అలంకారం దాకా చాలా అలంకారాలు ఉన్నాయి. అలాగే భేదానికి ప్రాధాన్యం ఉంటే వ్యతిరేక సహోక్తి అని కొన్ని అలంకారాలు ఉన్నాయి. సో ఇవాళ మనం చెప్పుకునే ఉపమాలంకారము ఈ గ్రూప్లోకి వస్తుంది. ఈ సమాన ధర్మంలో భేదానికి అభేదానికి తుల్యత్వం ఉంటుంది. ఉపమాలంకారంలో అంశాలు చూద్దాం. మనం అంతకుముందు చెప్పుకున్నా కూడా ఏం చెప్పుకుంటున్నాము, అందులో ఉన్న అంశాలు ఏమిటో మనం చెప్పుకుంటే ఇవి గుర్తుంటే మనం సూత్రం రాసేయచ్చు. ఇక్కడ ఏముంటాయి, ఉపమాలంకారంలో ఉపమాన ఉపమేయాలు ఉంటాయి, వాటి మధ్య పోలిక ఉంటుంది, సాధర్మ్యం ఉంటుంది, భేద అభేద తుల్యత్వం ఉంటుంది. ఈ 3 ఉంటే ఉపమాలంకారం అవుతాయి. ఉపమాన ఉపమేయాలు, వాటి మధ్య సాధర్మ్యము, భేదాభేద తుల్యత్వం ఉంటే ఉపమా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం సూత్రం డిరైవ్ చేసుకుందాము. ఉపమాన ఉపమేయయోహో సాధర్మ్యే భేదాభేద తుల్యత్వే భేద అభేద తుల్యత్వే ఉపమా. ఇది సూత్రం. ఉపమాన ఉపమేయయోహో ఈ 2 ఉంటే ఈ రెండింటి మధ్య కూడా సాధర్మ్యం పోలిక ఉండాలి. తర్వాత ఈ పోలిక ఎలా ఉండాలి, భేదము అభేదము తుల్యత్వంగా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఒకదానికి ప్రాధాన్యం ఎక్కువ, ఒకదానికి తక్కువ ఉండకూడదు, భేదానికి అభేదానికి. ఇది సూత్రం అండి. ఇందాక చెప్పుకున్నాం మనం, ఉపమాలంకారం ఒక్కటే అన్ని అలంకారాలని తనలో ఇముడ్చుకుని ఉంటుంది. అందుకే మదర్ ఆఫ్ ఆల్ అలంకారాస్ ఉపమాలంకారం అని చెప్పుకోవచ్చు. ఇందులో వృత్తిలో ఏం చేశారంటే, ఇదంతా వృత్తి సంస్కృతంలో ఉన్నా కూడా సింపుల్గా తీసుకొస్తాను. ఈ సాధారణ ధర్మానికి మాత్రమే పరిమితమైనటువంటి 3 భేదాలు ఉన్నాయండి. ఉపమాలంకారంలో 3 భేదాలు ఉన్నాయి. రియల్గా చూస్తే 2 భేదాలే. ఒకటి అనుగామి, 2 సమాన ధర్మ. సమాన ధర్మ వేరువేరుగా నిర్దేశించబడటం, ఇది రెండోది. ఈ రెండో దానిలో మళ్ళీ 2 భేదాలు ఉన్నాయి. సమాన ధర్మం వేరువేరుగా అనడానికి వస్తు ప్రతివస్తు ఉపమాలంకారము, బింబ ప్రతిబింబ భావ ఉపమాలంకారం, ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు ముందు అనుగామి చూద్దాం. అనుగామి ఏమిటంటే అర్థం ఏమిటంటే, సాధారణ ధర్మము ఒకటిగా చెప్పబడుతుంది, ఉపమానానికి ఉపమేయానికి ఒకటిగా చెప్పబడుతుంది. ఉదాహరణకి ముఖము చంద్రబింబం వలె సుందరంగా ఉంది అన్నాం అనుకోండి. ఈ సుందరంగా ఉండడము అనేది ఈ రెండిటికి అనుగామిగా వస్తుంది, అనుసరించి వస్తుంది, రెండిటికి ఒకటిగా చెప్పబడుతోంది. అనుగామి అంటే అనుసరించి రావడము, అనుసరించి వెళ్ళడము. ముఖము చంద్రుడు వలె సుందరంగా ఉంది, ఈ సుందరము అనేది సమాన ధర్మం, లేకపోతే గుండ్రంగా ఉంది. ఈ సుందరము అనే సమాన ధర్మము అనుగామిగా ఉపమానానికి ఉపమేయానికి అనుగామిగా వస్తుంది. ఇక్కడ ఏకవాక్యంలో ఉంటుంది, ఏకవాక్య పదార్థగతం అంటారు. పదార్థగతం అంటే ఒకే వాక్యంలో చెప్పబడుతుంది, ఏది రెండిటికి కలిపి. సమాన ధర్మం వేరువేరుగా ఉంటే అవి 2 రకాలు. వస్తు ప్రతివస్తు ఉపమాలంకారము, రెండవది బింబ ప్రతిబింబ భావంతో చెప్పేది రెండవది. ఈ రెండిట్లో కూడా ఈ సమాన ధర్మాలు వేరువేరు పదాలతో నిర్దేశించబడతాయి. సమాన ధర్మం ఒకటే, కానీ పదాలు వేరుతోటి చేస్తారు. మనకి గుర్తుందో మీకు, ప్రతివస్తు ఉపమాలంకారంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం, దాని మీద డిస్కషన్ కూడా చేసుకున్నాం. అదేమిటంటే, చకోర పక్షులు మాత్రమే వెన్నెలని తాగగలవు, అలాగే అవంతి స్త్రీలు మాత్రమే రత నర్మ సంభాషణలు చేయగలరు అని చెప్పుకున్నాం.
వేరే వాళ్ళు చేయలేరు, వాళ్ళు మాత్రమే చేయగలరు అని చెప్పిన చోట సమాన ధర్మమేమో నేర్పరితనం. ఈ సమాన ధర్మాన్ని ఉపమాన వాక్యంలోనేమో చతురత అన్నాడు, లేకపోతే కౌశల్యం అన్నాడు. చకోర పక్షులు మాత్రమే వెన్నెలను త్రాగగలవు అంటే వాటి యొక్క కౌశలం. ఈ నేర్పరితనం అనేది కౌశలము అనే ఒక పర్యాయ పదంతో ఉపమానానికి పెట్టాడు. ఉపమేయంకి వచ్చేసరికి అవంతి స్త్రీలు ఉపమేయం. అవంతి స్త్రీలకి ఆ నిపుణత ఉంది అన్నాడు. ఏ నిపుణత? రతనర్మ సంభాషణ చేసే నిపుణత వాళ్ళకి ఉంది. అంటే ఒక వాక్యములో ఉపమానానికి సమాన ధర్మం ఒక పదంతో చెప్పి, ఉపమేయానికి రెండో వాక్యములో పర్యాయ పదంతో చెప్పి, సమాన ధర్మం ఒకటే, నేర్పరితనం అనేది సమాన ధర్మం, కానీ రెండు పదాలతోటి వేరువేరుగా ఉపమానానికి ఉపమేయానికి చెప్పాడు. ఇలా చెబితే వస్తు ప్రతివస్తు ఉపమాలంకారం అయింది మనకి. ఇక్కడేమిటి? ఉపమాలంకారం అయితే పదార్థకతం ఏకవాక్యంలో చెప్పబడింది. ఏకవాక్యంలో ఎక్కడ చెప్పబడింది మనకి? ముఖము చంద్రుడి వలె సుందరంగా ఉంది అంటే ఒకే పదం ఒకే వాక్యంలో పదార్థకతంగా దానికి అనుగామిగా వస్తుంది. ఉపమానానికి ఉపమేయానికి అనుసరించి ఒకటే పదంలో చెప్పబడింది సాదృశ్యం. ఇక్కడ వేరు వేరు పదాలతో చెప్పబడుతుంది. బింబ ప్రతిబింబ భావంతో కూడా అంతే. ఇక్కడేమో మళ్ళీ తర్వాత చూస్తాము, రెండు ధర్మాల మధ్య అంటే సమాన ధర్మము రెండు పర్యాయ పదాలతోటి ఉపమానానికి వేరుగా ఉపమేయానికి వేరుగా చెప్తున్నారు. ధర్మాల మధ్య బింబ ప్రతిబింబ భావంలో ఏమిటవుతుందంటే రెండు ధర్ముల మధ్య చెప్తారు. రెండు ధర్ములు అంటే ధర్మము కలిగినది ధర్మి. అక్కడేమో ధర్మాలని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు వస్తు ప్రతి వస్తు దానిలో. బింబ ప్రతిబింబ దానిలో ధర్ములని దృష్టిలో పెట్టుకొని బింబ ప్రతిబింబ భావం చెప్తారు. అక్కడ పర్యాయ పదాలు అయి ఉండాలండి. ఏమండి? అక్కడ పర్యాయ పదాలు అయి ఉండాలా మొదటి దాంట్లో? పర్యాయ పదాలుగా అంటే వేరువేరుగా చెప్పబడాలి, కానీ సాదృశ్యం ఒకటే ఉండాలి. ఇందాక మనం నేర్పరితనం అనుకున్నాం కదా, సమాన ధర్మం నేర్పరితనం. అక్కడేమో కౌశలం అన్నాడు. ఎలాగా? చకోర పక్షులు మాత్రమే వెన్నెలను తాగగలవు, వాటికి ఆ కౌశలం ఉంది. అక్కడ కౌశలం అనే పదం వాడాడు. అవంతి స్త్రీలు మాత్రమే రతనర్మ సంభాషణలు చేయగలరు, ఇక్కడేమో నిపుణత ఉంది. కానీ సాదృశ్యం ఒకటే, కానీ సమాన ధర్మం వేరువేరుగా చెప్పబడింది. అంటే సమాన ధర్మం వేరవలా, సమాన ధర్మం ఒకటే, కానీ పదాలు వేరైనాయి. పర్యాయ పదంగా వచ్చింది అక్కడ. పర్యాయ నేర్పరితనం దాంట్లో కౌశలత్వం దానిలో వచ్చాయి, కానీ రెండు సెపరేట్ వాక్యాల్లో వచ్చాయి. ఉపమానానికి సెపరేట్ గా వచ్చింది, ఉపమేయానికి సెపరేట్ గా వచ్చింది. అవును, అర్థమైందా? అర్థమైంది. అక్కడ సమాన ధర్మం, ఇక్కడ ఏమిటి? బింబ ప్రతిబింబ భావంలో రెండు ధర్ముల మధ్యన దృష్టి పెట్టుకుంటాడు. ఉదాహరణ చూద్దాం. రెండు ధర్ములు అంటే ఏంటి? ధర్మం కలిగినది ధర్మి, ధర్మం కలిగిన ధర్మికి, ఒక ధర్మం కలిగిన ధర్మికి ఇంకొక ధర్మం కలిగిన రెండో ధర్మికి, ఆ రెండిటికి మధ్య దృష్టిలో పెట్టుకొని సాదృశ్యం చెప్తాడంట. బింబ ప్రతిబింబ భావం అంటే ఒకటి బింబం అయితే రెండు ప్రతిబింబం అవుతుంది. ఏమిటి? ఆ ధర్మి ధర్మిలు, ఒక ధర్మి రెండో ధర్మి, బింబ ప్రతిబింబాలు అవుతాయి. పోలిక అనుకోవచ్చా సార్? ఏమండి? పోలిక అనుకోవచ్చా? పోలికేనండి. ఇప్పుడు అన్నిట్లో పోలికే సపరేట్ గా ఉంటుంది. అనుగామిలో కూడా పోలిక అంటే సాదృశ్యం అండి, వేరే ఏం లేదు. అదేలే. ఔపమ్యం అన్నా, పోలిక అన్నా, సాదృశ్యం అన్నా, సాధర్మ్యం అన్నా అన్ని ఒకటే. మూడిట్లో పోలిక ఉంటుంది, కానీ ఆ పోలిక చెప్పబడే విధానం వేరుగా ఉంటుంది. అనుగామిలో ఏం చెప్తున్నాడంటే ఉపమానానికి ఉపమేయానికి అనుసరించి ఒకటే వస్తుంది పదం. చంద్రుడి వలె సుందరంగా ఉంది. ఈ సుందరత్వం ఏం చెప్పాడు? ముఖానికి సపరేట్ గా చంద్రుడికి సపరేట్ గా చెప్పలా, అనుగామిగా తీసుకొచ్చాడు ఉపమానానికి ఉపమేయానికి. ఇక్కడేమవుతుంది? వస్తు ప్రతివస్తు భావంలోనేమో పోలిక ఉంటుంది, రెండిటికి పోలిక ఉంటుంది. ఈ పోలిక, ఈ సమాన ధర్మం అనే దాన్ని ఉపమానానికి వాక్యంలో ఒకలాగా చెప్పి, సమాన ధర్మమే వేరే పదంతో చెప్పి, రెండవ వాక్యంలో ఉపమేయానికి సమాన ధర్మము ఇంకొక పదంతో చెప్తాడు. కాకపోతే పదం వేరు. ఉపమానానికి ఒక పదం వాడుతున్నాడు, ఉపమేయానికి ఇంకొక పదం వాడుతున్నాడు. ఈ రెండు వేరు వేరు వాక్యాల్లో ఉంటాయి, అందుకే వాక్యార్థగతం అన్నాడు. ఉపమాలంకారంలో పదార్థగతం అవుతుంది.
పదార్థగతం అంటే ఏకవాక్యంలో ప్రదర్శించేది. వాక్యార్థగతం అంటే ఉపమానానికి ఒక వాక్యంలో ఒక పదం వాడింది. సాదృశ్యం. ఉపమేయానికి రెండవ వాక్యంలో వేరొక పర్యాయ పదము సాదృశ్యంగా వాడబడుతుంది. సాదృశ్యం ఒకటే, పోలిక పోలిక ఉంటుంది వాటికి. ఇక్కడ ఏమిటి? ధర్మాలకు పోలిక, బింబ ప్రతిబింబ భావంలో ధర్ములకి పోలిక. ధర్ముల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాడు. ఎగ్జాంపుల్ చూద్దాం. అర్థమైంది స్వాతి గారు? అర్థమైంది సార్, నోట్ చేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఒకటి అనుగామి చూద్దాం. అనుగామి శ్లోకంలో పేజ్ నెంబర్ 55 అండి. ప్రభా మహాత్య శిఖయేవ దీపః త్రిమార్గ ఏవ త్రిదివస్య మార్గః సంస్కారవత్యేవ గిరా మనీషీతయా స పూతశ్చ విభూతశ్చ. ఇది శ్లోకం అండి. దీని యొక్క అర్థం ఏమిటంటే, మొదట జ్వాల గురించి చెప్పాడండి. మంచి ప్రకాశంతో వెలిగే జ్వాల దీపానికి మాలిన్యాన్ని తొలగించి పవిత్రతను చేకూరుస్తుంది, సౌందర్యాన్ని కలిగిస్తుంది. చూడండి, పవిత్రత, సౌందర్యము అనే పదాలు ఒకటే వాక్యంలో రెండిటికి చెప్తాడు. దేనికి? ఉపమానానికి, ఉపమేయానికి చెప్తాడు. ఇక్కడేమో జ్వాల చెప్పాడు, ప్రకాశంతో వెలిగే జ్వాల. ఈ జ్వాల ఏం చేస్తుంది? పవిత్రతని, సౌందర్యాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా గంగా ప్రవాహం, త్రిమార్గంలో వెళ్ళే, స్వర్గ మార్గంలో వెళ్ళే గంగా ప్రవాహం కూడా పవిత్రం చేస్తుంది, శోభితం చేస్తుంది. దేన్ని? మార్గాన్ని, స్వర్గ మార్గాన్ని. జ్వాల ఎలాగైతే దీపం యొక్క మాలిన్యాన్ని తొలగించి పవిత్రతని, సౌందర్యాన్ని కలిగిస్తుందో, అలాగే గంగా ప్రవాహం కూడా స్వర్గ మార్గాన్ని పవిత్రము, శోభితము చేసింది. మూడవది, వ్యాకరణ సంస్కారం గల వాక్కు పండితునికి పవిత్రతను, శోభను కలుగు చేస్తుంది. అదేవిధంగా పార్వతీదేవి తన కుమార్తెగా జన్మించడం అనేది హిమవంతుణ్ణి పవిత్రుని చేసింది, అతని శోభను కలుగు చేసింది. ఇక్కడ ఉపమేయాలు రెండు ఉన్నాయండి. ఉపమేయాలు పార్వతీదేవి ఉపమేయము, హిమవంతుడు కూడా ఉపమేయమే. ఈ పార్వతీదేవికి ఉపమానాలు ఏం చెప్పాడు? దీపజ్వాల అన్నాడు. హిమవంతుడికి ఉపమానం ఏం చెప్పాడు? దీపం అన్నాడు. పార్వతి పుట్టి హిమవంతుణ్ణి పవిత్రం చేసింది, అతనికి శోభను కలుగు చేసింది. ఇది ఉపమేయం. అలాగే ఉపమానం ఏంటి? పార్వతీదేవి ఉపమానం ఏమిటి? దీపజ్వాల దీపానికి పవిత్రతను, శోభని కలుగు చేసింది. గంగానది, త్రిమార్గ గంగానది, దీనికి పార్వతీదేవికి ఉపమానం. హిమవంతుడికి ఏమిటి? స్వర్గ మార్గం. అంటే గంగానది స్వర్గ మార్గాన్ని పవిత్రం చేసింది, శోభను కలుగు చేసింది. సంస్కారవంతమైన వాక్కు ఉపమానం పార్వతీదేవికి, హిమవంతుడికి విద్వాంసుడు. ఈ సంస్కారవంతమైన వాక్కు విద్వాంసుడిని పవిత్రము చేసింది, శోభను కలుగు చేసింది. ఇప్పుడు సమాన ధర్మాలు ఏమిటి చూద్దాం. దీపానికి, అమ్మవారికి, దీపం ఇది అమ్మవారికి ప్రభామహత్యం అంటే పార్వతి విషయంలో, పార్వతి విషయంలో దీపానికి, అమ్మవారికి ప్రభామహత్యం సమాన ధర్మం. అంటే మహత్యం ఉంది. ప్రభామహత్యం అంటే శోభించడం, శోభింప చేయడం. అలాగే దేవికి, వాక్కుకి సంస్కారవత్వం ఉంది. ఇంకా నెక్స్ట్ దానిలో కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు సమాన ధర్మాలు రెండు చెప్పారు ఇందులో. ఒకటి పావనం చేయడం, రెండు పవిత్రం చేయడం. పావనం దేన్ని చేస్తుంది? గంగానదిని పార్వతీదేవి చేస్తుంది. ఈ రెండుకి, దీపానికి, స్వర్గ మార్గానికి, పండితునికి పవిత్రం చేయబడతాయి. సమాన ధర్మాలు రెండు, పావనత్వము, పవిత్రం చేయడం. మీరు చూడండి ఈ శ్లోకంలో పూతశ్చ విభూతశ్చ అని చెప్పేసి వాక్యం చివరిలో, మనకి పదార్థం చివరిలో ఒకే చోట పవిత్రం చేయడము, శోభన చేయడం అనేది ఉపమానానికి, ఉపమేయానికి అనుగామిగా తీసుకొచ్చాడు. సెపరేట్గా చెప్పాల. ఉపమానానికి సెపరేట్గా చెప్పలేదు, ఉపమేయానికి సెపరేట్గా చెప్పలేదు. రెండిటికి కలిపి ఒకే సమాన ధర్మము ఒకే చోట చెప్పాడు, అనుగామిగా చెప్పాడు. పూతశ్చ విభూతశ్చ అనేది అనుగామిగా వచ్చింది. ఉపమాన ఉపమేయాలకి సమాన ధర్మాలు వేరువేరుగా చెప్పబడకుండా ఒక్కటిగానే నిర్దేశించాడు. అర్థమైంది? అప్పుడు ఒకచోట చెప్పాడు, రెండిటికి అనుగామిగా చెప్పాడు. ఇది అనుగామి.
ఇప్పుడు చూడండి, ఉపమేయము ఉపమేయాలేమో పార్వతీదేవి హిమవంతుడు. పార్వతీదేవి హిమవంతుణ్ణి పవిత్రం చేసింది, శోభను కలుగు చేసింది హిమవంతుడికి, ఆవిడ పుట్టి. దీపశిఖ ఏం చేసింది? దీపానికి పవిత్రతని శోభని కలుగు చేసింది. ఇది పార్వతీదేవి యొక్క ఉపమానాలు. ఇవేమో హిమవంతుడి యొక్క ఉపమానాలు. గంగానది త్రిమార్గ గంగానది, అంటే స్వర్గ మార్గంలో వెళ్ళేటువంటి గంగానది స్వర్గ మార్గాన్ని పవిత్రం చేసింది, శోభను కలుగు చేసింది. సంస్కారవంతమైన వాక్కు పార్వతీదేవికి ఉపమానము, హిమవంతుడికి విద్వాంసుడు. మీకు చూడండి, మీకు కనిపిస్తుంటుంది, సంస్కారవంతమైన వాక్కు విద్వాంసుడిని పవిత్రం చేసింది, శోభను కలుగు చేసింది. ఇక్కడ ఏమిటి? పార్వతీదేవి గురించి చెప్తున్నాడు. ఇవన్నీ ఉపమానాలు. ఉపమేయమేమో విషయం ఏంటి? పార్వతీదేవి. పార్వతీదేవి జన్మించి హిమవంతుణ్ణి పవిత్రం చేసింది, శోభను కలుగు చేసింది. ఇవన్నీ ఈ మూడు కూడా ఉపమానాలే. ఇవన్నిటికీ కూడా ఒకటే చెప్పాడు మీకు అక్కడ చివరిలో, పూతశ్చ విభూతశ్చ అన్నాడు. అంటే పవిత్రం చేయడము, శోభను కలుగు చేయడము అనే సమాన ధర్మము పదార్థగతంగా, అంటే ఏకవాక్యగతంగా ఒకే చోట ఉపమేయాలకి ఉపమానాలకి చెప్పాడు. కాబట్టి ఇది అనుగామి అయింది. ఇందులో ఇవ అనే శబ్దం వస్తుంది. సంస్కారవతి ఏవ గిరా మనీషి, చూడండి అక్కడ. అలాగే శిఖ ఏవ, ప్రభామహాత్య శిఖ ఏవ, శిఖ ఏవ, తర్వాత త్రిమార్గ ఏవ. ఇలా ఇవ అనే పదాలు ఉంటాయి దీనిలో, అనుగామిలో. ఇది మొదటి భేదం. ఈ రెండో భేదం, సమాన ధర్మం వేరువేరుగా చెప్పబడుతుంది. ఇందులో మళ్ళీ రెండు ఉన్నాయి. వస్తు ప్రతివస్తు భావ నిర్దేశము, లేకపోతే బింబ ప్రతిబింబ భావ నిర్దేశము, రెండు విధాలు ఉంటాయి. సమాన ధర్మము ఒకటే ఉంటుంది, కానీ వేరువేరు పదాలతో నిర్దేశింపబడతాయి. ఒకే ధర్మం రెండు సార్లు సమానార్థకాలతో చెప్పబడుతుంది. సమాన ధర్మము వస్తు ప్రతివస్తు భావంతో వేరువేరుగా అంటే పృథక్ నిర్దిష్టం కావడం. దీనికి శ్లోకం వచ్చేసి మాలతీ మాధవం దానిలో పేజ్ నెంబర్ 56. యాంత్యా ముహు వలిత, యాంత్యా ముహు వలిత వలిత కంధర మాననం తత్ ఆవృత్త వృంత శతపత్ర నిభం వహంత్యా దిగ్ధ అమృతేన చ విషేణ చ పక్ష్మ లక్ష్మ్యా గాఢం నికాత ఇవమే హృదయే కటాక్ష. ఇది శ్లోకం అండి. దీనిలో తాత్పర్యం చూస్తున్నాము. నాయిక వెళుతూ ఉంది. మాలతిని గురించి మాధవుడు చెప్తున్నాడు. నాయిక వెళుతూ ఉంది. ఆవిడ వెళుతూ ఏం చేస్తుంది? నాయకుడి వైపు మాటికి తల ప్రక్కకి తిప్పి ఆయన చూస్తూ ఉంది. ఇది మాధవుడిని చూస్తూ ఉంది. మాధవుడు చెప్పే మాటలు, నాయిక మాలతి వెళుతూ తల పక్కకి తిప్పి మాటికి నన్ను చూస్తూ వెళుతూ ఉంది. అలా తిప్పినప్పుడు ఆమె యొక్క సన్నటి మెడగలిగిన పక్కకు తిరిగిన ఆమె ముఖం వంపు తిరిగిన కాడ కలిగిన కమలంలాగా ఉంది. కమలం చూడండి, మీరు ఎప్పుడు తామర పువ్వు నీటిలో కాడ స్ట్రైట్గా ఉండదు. ఎందుకంటే బహుశా అలల వల్ల ఏమిటో మొత్తం మీద డిస్టర్బ్ అయిపోయి కాడ వంకరగా ఉంటుంది. ఏ తామర పువ్వైనా చూడండి మీరు. ఇలా పోల్చాడు. ఈవిడికి కమలానికి ఒక పోలిక. ఈవిడ ముఖం పక్కకు తిప్పిపోతుంటే ఈ ముఖం వంకరగా తిప్పుతోంది కదా, ఇలా వెనక్కి తిప్పుతీస్తుంది. ముఖం మెడ తిరుగుతోంది, వంకరగా తిరుగుతోంది, పక్కకు తిరిగింది. ఆ తిరిగిన దానితోటి పద్మం యొక్క కాడతోటి పోలుస్తున్నాడు మళ్ళీ అక్కడ. ఆమె చూపులు ఎలా ఉన్నాయంటే అమృతంతో నిండి ఉన్నవేమో అనిపించేట్టు ఆనందాన్ని, ఆమె చూపులు విషంతో నిండి ఉన్నట్లు అనిపించేట్లు వేదనని కలిగిస్తాయి. ఈ మాధవుడికి ఆవిడ చూసే చూపు ఒకసారి ఆనందాన్ని కలుగు చేస్తోంది, ఒకసారి వేదాన్ని కలుగు చేస్తోంది, వేదనని కలుగు చేస్తోంది. అటువంటి ఆమె చూపులు నా హృదయంలో గాఢంగా నాటుకున్నాయి. ఇప్పుడు శ్లోకంలో కొన్ని ఇంకా పదాలు ఉన్నాయి. పక్ష్మ లక్ష్మి అంటే కనుబొమ్మలు దట్టంగా ఉన్నవి, అవన్నీ కాదు, మనకు కావాల్సినంత వరకు మనం తీసుకుందాము. ఇక్కడ 2 పదాలు వాడాడు, సమానార్థక పదాలు. సమాన ధర్మానికి 2 పదాలు. ఒకటి వలితత్వము, అంటే ఆవిడ ముఖం వెనక్కి తిప్పి చూస్తోంది, అది వలితత్వం. ఆవృత్తం అన్నా కూడా వంకరగా ఉండడం. 2 పదాలు. అత్ర వలితత్వ ఆవృత్తత్వే సంబంధి భేదాత్ భిన్నే ధర్మ అభిప్రాయణ బింబ ప్రతిబింబ. ఇది వేరే వస్తుంది. బింబ ప్రతిబింబంలోకి వెళ్తున్నాం. దేనికి కాదు, ఇంతవరకు తీసుకోవాలి మనం. వలితత్వము ఆవృత్తం వరకు తీసుకుందాం.
ఇప్పుడు ముఖం పద్మంలాగా ఉందంటే సాధారణ ఉపమాలంకారం. ఉపమాలంకారం ఏంటి? ముఖము చంద్రుడి వలె ఉన్నది, లేకపోతే ముఖం పద్మం వలె ఉన్నది, అది సాధారణం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ముఖానికి ఒక ధర్మాన్ని ఇస్తున్నాడు. ఏమిటి? పక్కకు తిరగడం అనే ధర్మం ఇచ్చాడు. అక్కడ పద్మానికి ఏం చెప్పాడు? వంకర తిరిగిన కాడ అని చెప్పాడు. ఇక్కడ వస్తువు అయితే అక్కడ ప్రతి వస్తువు అయింది. ఇక్కడ వస్తువు ఏంటి? ముఖం. రెండో వస్తువు ఏంటి? పద్మం. ఈ ముఖానికి ఉన్న ఇంకొక వస్తువు ఏమిటి? వంకరగా తిరగడం. మాటి మాటికి వెనక్కి తిరిగి చూస్తోంది ఆవిడ. ఆ మెడ వంకరగా కనిపిస్తోంది. పద్మానికి కాడ వంకరగా ఉంటుంది. అంటే ఈ పక్కకు తిరగడము అనే ధర్మాన్ని దృష్టిలో తీసుకున్నాడు. ఇటువంటి ధర్మమే, వంపు కలిగిన ధర్మమే కలిగిన పద్మంతో దానికి పోలిక చెప్పడం వల్ల ఇక్కడ వస్తు ప్రతి వస్తు భావం ఉత్పన్నమవుతుంది. ఒకటి వస్తువు, రెండోది ప్రతి వస్తువు. ముఖము వస్తువు, పద్మము ప్రతి వస్తువు. మెడ వంపు తిరగడం వస్తువు, కాడ వంపు తిరగడం ప్రతి వస్తువు. ఇక్కడ సమాన ధర్మం చూడండి. ముఖానికి పద్మానికి సమాన ధర్మం ఏమిటి? పక్కకు తిరగడం. ఈ పక్కకు తిరగడం అనే ధర్మాన్ని ముఖానికి సంబంధించినంత వరకు వలితము అనే పర్యాపదంతో వాడాడు సమాన ధర్మాన్ని. పద్మానికి ఏం చెప్పాడు? వంపు తిరగడం అన్నదాన్ని ఆవృత్తము అనే పదంతో వాడాడు. అంటే ఒకటే సమాన ధర్మం అయినా కూడా వేరువేరు పదాలతో నిర్దేశిస్తున్నాడు. ఇక్కడ వస్తువుకి ఒక పదంతో సమాన ధర్మం చెబితే అదే సమాన ధర్మాన్ని వేరే పర్యాయ పదంతో ఆవృత్తము అనే పర్యావృతంతో ప్రతి వస్తు భావంతో చెప్తున్నాడు. దీని వంపు తిరిగి ఉన్నాడు. వేరువేరుగా నిర్దిష్టం కావడం ఉపమా భేదం. ఈ ధర్మాలను దృష్టిలో పెట్టుకుని వాటి మధ్య పోలిక వర్ణిస్తే అది వస్తు ప్రతివస్తు భావమైంది. ఇప్పుడు మనం అనుకున్నాం సమాన ధర్మాన్ని, ఒకటే సమాన ధర్మం ఉపమానానికి ఉపమేయానికి వేరువేరు పదాలతో అదే సమాన ధర్మాన్ని నిర్దేశిస్తే అది వస్తు ప్రతివస్తు భావం అవుతుంది. అది రెండో గ్రూప్ అవుతుంది. ఈ రెండో గ్రూప్లో మళ్ళీ రెండు గ్రూపులు ఉన్నాయి. అంటే సమాన ధర్మాన్ని వేరువేరు పదాలతోటి, వేరువేరు పర్యాయ పదాలతోటి నిర్దేశించడం ఒక గ్రూప్ అయితే, అందులో ధర్మాలని దృష్టిలో పెట్టుకుని చెప్తేనేమో వస్తు ప్రతివస్తు అవుతుంది. ఈ ధర్మం ఏమిటి? మెడ వంకర తిరగడం ఒక ధర్మం. ఎవరికి? ముఖానికి. పద్మానికి కాడ వంకర తిరగడం. ఈ ధర్మాల మధ్య పోలిక చెప్తున్నాడు. అది వస్తు ప్రతివస్తు మధ్య చెప్పాడు. తర్వాత వచ్చేది ఏంటి? బింబ ప్రతిబింబంలో ఏమవుతుందంటే ధర్ముల మధ్య దృష్టిలో పెట్టుకుంటాడు. ఆ రెండు ధర్ముల్ని దృష్టిలో పెట్టుకుని పోలిక చెప్తాడు. ఇప్పుడు మనం దీనికి ఒక ఉదాహరణ ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం ప్రతి వస్తు ఉపమాలంకారంగా చెప్పుకున్నాం. బహుశా ఇది ఒకటే అనుకుంటాను. ప్రతి వస్తు ఉపమాలంకారం. చకోర పక్షులు మాత్రమే వెన్నెలను తాగగలవు, వేరే పక్షులు ఆ పనులు చేయలేవు. అవంతి స్త్రీలు మాత్రమే రతనర్మ సంభాషణ చేయగలరు, వేరే స్త్రీలు చేయలేరు. ఇక్కడ చూడండి, సమాన ధర్మం ఏంటి? నేర్పరితనం. రెండిట్లో పక్షులకేమో చాతుర్యము అని వాడాడు, కౌశల్యము అని వాడాడు. స్త్రీలకు నైపుణ్యము అని వాడాడు. ఒకటే సమాన ధర్మము పర్యాయ పదాలతోటి ఉపమేయానికి ఉపమానానికి వేరువేరుగా వాడాడు. స్త్రీలేమో ఉపమేయము, పక్షులు ఉపమానము. చకోర పక్షులు ఉపమానము. ఉపమేయానికి నైపుణ్యము అనే సమాన ధర్మం, నేర్పరితనం అనే దానికి నైపుణ్యం అనే పర్యాయ పదంతో వాడాడు. పక్షులు ఉపమానాలు. ఈ ఉపమానాలకి అదే నేర్పరితనాన్ని చాతుర్యము అనేటువంటి పర్యాయ పదంతో వేరేగా చెప్పాడు. అంటే ఒకటే సమాన ధర్మాన్ని ఉపమేయానికి ఒక పర్యాయ పదము, ఉపమానానికి వేరొక పర్యాయ పదము చెప్పి వస్తువుకి ప్రతి వస్తువుకి ధర్మాలను దృష్టిలో పెట్టుకుని చెప్పాడు. కాబట్టి ఇది వస్తు ప్రతివస్తు ఉపమాలంకారం అయింది. స్వాతి గారు అర్థమైందా? అర్థమైంది సార్. ఇక్కడ వస్తు ప్రతి వస్తువులో ఉపమేయం ఉపమానం అనుకోవచ్చండి. వస్తువు ప్రతి వస్తువులో వస్తువుని ఉపమేయము ఉపమానంగా ప్రతి వస్తువు అనుకోవచ్చు. లేదు. ఇక్కడ మీరు చూడండి, రెండు వేరు పదార్థాలు ఉంటాయి, కానీ సమాన ధర్మంతో చెప్పబడి ఉంటాయి. లింకింగ్ బిట్వీన్ చేసేటప్పుడు ఉపమానాలతో వస్తాయి కదా. అవునండి. ఇప్పుడు ముఖము ఉపమేయం అండి, పద్మం ఉపమానం. అవునండి. ముఖానికి పద్మానికి ఒకటే సమాన ధర్మం ఉంది.
అవును. దాని ముఖం వస్తువులు అనుకోవచ్చు కదండి. ముఖం ఏమండి, ముఖం ఒక వస్తువు అయితే పద్మం ఇంకొక వస్తువు కదా. ప్రతి వస్తువు కదా అది. ఇది ఒక వస్తువు, అది ఒక వస్తువు. మీరు ఉపమేయం అని వేరు వేరు పదార్థాలు అవి రెండు. కరెక్టే, వేరు వేరు పదార్థాలే. ప్రతి వస్తువు డెఫినేషన్ లో ఒకటి ఉపమేయం, ఒకటి ఉపమానం అనుకోవచ్చా? లేదు, మీరు అది పట్టించుకోకండి. ఉమ్, ముఖము ఉపమేయము, పద్మం ఉపమానం, ఉమ్, అది పక్కన పెట్టండి. ఉమ్. ముఖం ఒక వస్తువు, పద్మం ఒక వస్తువు కదా. అవునండి. ఈ వస్తువుకి, ముఖానికి పద్మానికి ఒక రెండు సమాన ధర్మం ఒకటే ఉంది. పక్కకు తిరగడం సమాన ధర్మం. అవును. అవునా? పక్కకు తిరగడం. ఈ పక్కకు తిరగడం అనేది ఏం చేశాడు? ముఖానికి ఒక పదము, పద్మానికి వేరొక పదము వాడాడు. అంటే ఇది ఒక వస్తువు, ఇది ఒక వస్తువు. అదే పద్మానికి సంబంధించింది ఉపమానం అనుకోవచ్చు కదండి. అంటే మనం అలా పెట్టుకున్న రూల్ వేరే వేరే తర్వాత కన్ఫ్యూజన్. అంటే సమాన ధర్మంతో లింక్ చేస్తున్నాడు కదా. అదే సమాన ధర్మం రెండిట్లో ఉంటుంది. వస్తువులో ఉంటుంది, ప్రతి వస్తువులో ఉంటుంది. అవును. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సమాన ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు ఇక్కడ. అవును. అనుగామిలో ఏం చెప్పాడు? ఉపమానానికి ఉపమేయానికి ఒకటే పదం చెప్పాడు, సమాన ధర్మం. ఇక్కడ వస్తువుకి ప్రతి వస్తువుకి సెపరేట్ గా చెప్పాడు. ఉపమానానికి సెపరేట్ గా, ఉపమేయానికి సెపరేట్ గా చెప్పాడు. మీరు పద్మాన్ని వస్తువు అనుకోవచ్చు, ముఖాన్ని ప్రతి వస్తువు అనుకోవచ్చు. ఇప్పుడు ముఖం ఉపమేయం అండి, పద్మం ఉపమానం కదా. ఇది ఒక వస్తువు, ఇది ఒక ఉపమానం. ముఖం ఒక సంబంధించింది ఉపమానంగానే తీసుకుంటాం కదండి. మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు పద్మాన్ని ఒక వస్తువు అనుకోవచ్చా మీరు? పద్మాన్ని వస్తువు, ఇప్పుడు మీరు పద్మాన్ని వస్తువుగా తీసుకుంటే ముఖం ప్రతి వస్తువు అవుతుందిగా. అవునండి. అంటే మీరు వస్తువు అంటే ఉపమేయం అన్నారనుకోండి, అక్కడ మీకు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఓకే, మీకు అర్థమైందా? ముఖం ఉపమేయం, పద్మం ఉపమానం. అవును. అంటే ఉపమేయానికి సంబంధించినవన్నీ ఉపమేయాలుగానే తీసుకోండి, ఉపమానానికి సంబంధించిన ఉపమానంగా తీసుకోవచ్చు కదా. ఒకే సమాన ధర్మం కదా అంటున్నారు సార్. కానీ వస్తువు, మీరు వస్తువు పద్మాన్ని వస్తువు అంటే ముఖం ప్రతి వస్తువు అవుతుందిగా. అవునండి. మీరు ముఖాన్ని వస్తువు, ఉపమేయాన్ని వస్తువు అని, ఉపమానాన్ని ప్రతి వస్తువు అన్నారనుకోండి, కన్ఫ్యూజన్ వస్తుంది. మీరు ముఖాన్ని వస్తువుగా తీసుకుంటే పద్మం ప్రతి వస్తువు అవుతుంది, పద్మాన్ని వస్తువుగా తీసుకుంటే ముఖం ప్రతి వస్తువు అవుతుంది. ఓకే, అంటే రెండు మారచ్చు అన్నమాట. మీ వస్తువు కిందే తీసుకోవాలి. అందుకే ఇది అలంకారం ఇట్ సెల్ఫ్. ప్రతి వస్తువు ఉపమాలంకారం. వస్తువు అనేది మీరు ఉపమానాన్ని వస్తువు అనొచ్చు, ఉపమేయాన్ని వస్తువు అనొచ్చు. ఒకటి వస్తువు అని ఏదైతే మీరు ఫిక్స్ అవుతారో, రెండోది ప్రతి వస్తువు అయిపోతుంది. అర్థమైందా? ఓకే. ఐ థింక్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ పాండ్యరాజుది, అది కొంచెము క్లియర్గా ఉండొచ్చేమో. అక్కడికి వెళదాం. ఇది అర్థమైపోయింది కదా. అర్థమైంది. ఇక్కడ బింబ ప్రతిబింబ భావం, ధర్మాలని దృష్టిలో తీసుకొని ఉపమేయ ఉపమానాల మధ్య పోలికను వర్ణిస్తే అది వస్తువు ప్రతిబింబం. అక్కడ ధర్మాలు తీసుకున్నాం. ఏమిటి ధర్మం? అది పక్కకు తిరిగి, వంకర తిరిగి ఉండడం, పక్కకు తిరుగుతూ ఉండడం అనేది ధర్మం. ముఖానికేమో వలితం అన్నాడు, పద్మానికేమో ఆవృత్తం అన్నాడు. ధర్మాలను దృష్టిలో పెట్టుకున్నాడు. అదే ఆ ధర్మాలు కలిగిన ధర్ములను దృష్టిలో తీసుకుని వాటిని పోలిస్తే అది బింబ ప్రతిబింబం. ధర్ములను దృష్టిలో పెట్టుకుంటాడు ఈసారి. ధర్ములను దృష్టిలో పెట్టుకొని బింబము ప్రతిబింబం అంటాడు. అక్కడ ధర్మాలను దృష్టి పెట్టుకుని వస్తువు ప్రతి వస్తువు అన్నాడు. ఇక్కడ ధర్ములను దృష్టిలో పెట్టుకుని బింబము ప్రతిబింబం అన్నాడు. ఉదాహరణ చూద్దాం. ఇది రఘువంశంలోది. శ్లోకం వచ్చేసి 57వ పేజీ అండి. పాండ్య అయమం సార్పిత లంబహార క్లప్తాంగ రాగో హరిచందనేన ఆభాతి బాలా తప రక్తపాసాను సనిర్జ రోద్గార ఇవాద్రి రాజ. సనిర్ఘ రోద్గార కరెక్ట్ అనుకుంటా మీరు చెప్పింది. అది ఘా అయితే మొదటి దాని కింద పెడతాడు, అది ఝానే ఉంటుంది. ఒత్తు ఝా, సనిర్జ ఉంటుంది. ఓకే. దీని అర్థం ఏంటంటే, ఇందుమతి స్వయంవరం జరుగుతోందండి. ఆ స్వయంవరంలో రాజులు వచ్చి కూర్చున్నారు అక్కడ.
రాజులు కూర్చుంటే అందులో ఉండే పాండ్యరాజు అనే ఒక అతని గురించి వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఈ పాండ్యరాజు ఎలా ఉన్నాడు? ఎర్రటి చంద్రాన్ని ఒంటికి పూసుకొని ఉన్నాడు. ఆయన మెడలో హాలాలు వేలాడుతూ ఉన్నాయి. అతను ఎట్లా ఉన్నాడంటే, పాండ్యరాజు ఏమో ఎర్రగా ఉన్నాడు మనిషి. ఆయన ఒంటికి అప్పట్లో చొక్కాలు వేసుకునేవాడు కాదు కదా, షర్ట్లు ఉండేవి కాదు. ఒంటికి ఎర్ర చందనం పూసుకుంటే మనిషి బాగా ఎర్రగా అయిపోయాడు ఆయన. వేలాడుతున్న హారాలను ధరించింది. హారాలేమో వేలాడుతున్నాయి. దాన్ని హిమవత్ పర్వతంలో పోలుస్తున్నాడు. పాండ్యరాజు ఉపమేయమైతే హిమవత్ పర్వతము ఉపమానం. ఈ హిమవత్ పర్వతం ఎలా ఉన్నాడంటే, సాయంకాలం నీరెండ పడుతుంది కదా, మంచి లేత ఎండ. ఆ ఎండలో చర్యలు ఉంటాయి. చర్యలు అంటే పర్వత సానువులు అంటారు. పర్వతాల మధ్య మధ్య మీకు సానువుల్లాగా కనిపిస్తాయి, చర్యలు అంటారు వాటిని. అవి రక్తవర్ణాన్ని పొందినాయి. రక్తవర్ణం దేంతో పొందాయి? నీరెండ వల్ల పొందాయి. అవి ఎర్రగా ఉన్నాయి. పైనుంచి కిందకి సెలయేళ్లు పారుతున్నాయి. హిమవత్ పర్వతం పై నుంచి సెలయేళ్లు పారుతున్నాయి. ఈ రెండిటికి పోలికలు చెప్పాడు. ఎలాగా? పాండ్యరాజు శరీరమేమో ఎర్రని చందనంతో ఒంటికి పూసుకున్నాడు, దానివల్ల ఎర్రగా ఉన్నాడు. హిమవత్ పర్వతము చానువులు, దట్ ఈస్ చర్యలు ఎర్రగా ఉన్నాయి, నీరెండ వల్ల ఎర్రగా ఉన్నాయి. అక్కడేమో ఎర్రని చందనం వల్ల పాండ్యరాజు శరీరము ఎర్రగా ఉంది. ఇక్కడేమో హిమవంతుడు నీరెండ వల్ల ఎర్రని చర్యలు కలిగినవాడు. పాండ్యరాజు మెడలో హారాలు వేలాడుతున్నాయి, హిమవంతుడికి సెలయేళ్లు పారుతున్నాయి. అంటే పాండ్యరాజు ఉపమేయము, హిమవంతుడి ఉపమానము. పాండ్యరాజు యొక్క ఎర్రని చందనం అనేది ఒక ధర్మము. ఈ ధర్మము హిమవంతుడితో సమాన ధర్మంగా ఉంది. అంటే ఇక్కడ కూడా ఎర్రగా ఉంది, ఇక్కడ ఎర్రగా ఉంది. పాండ్యరాజు శరీరం ఎర్రగా ఉంది, హిమవంతుడి చర్యలు ఎర్రగా ఉన్నాయి. ఈ సమాన ధర్మం ఎర్రధనం. పాండ్యరాజు మెడలో హారాలు వెళ్లాడుతున్నాయి, హిమవంతుడి దాని మీద పర్వతం నుంచి సెలయేళ్లు పారుతున్నాయి. ఇప్పుడు పాండ్యరాజు ఉపమేయము, హిమవంతుడు ఉపమానము, రెండిటికి సమాన ధర్మం లేదు. అంటే పాండ్యరాజు వేరు, హిమవంతుడు వేరు. కానీ ధర్మాలు చూస్తే పాండురాజు ధర్మాలు ఏమిటి? ఆయన ఎర్రటి ఒర్లు, హారాలు ఆయన ధర్మాలు. హిమవంతుని ధర్మాలు ఏంటి? ఎర్రని చర్యలు, సెలయేళ్ళు. చర్యలు అంటే సానువులు, సెలయేళ్ళు. ఈ ధర్మాలు ఏంటి? హారాలకి సెలయేళ్ళకి ధర్మమేమో స్వచ్ఛమైనది, స్వచ్ఛంగా తెల్లగా ఉంటాయి. పాండురాజు మెడలో ఉన్నటువంటి హారాలు స్వచ్ఛమైన, సమాన ధర్మం స్వచ్ఛత. ఈ స్వచ్ఛత వేని వల్ల వచ్చింది, హారాలకి సెలయేళ్ళకి వచ్చింది. ఈ సాదృశ్యం. ఎర్రల ఒంటికి ఎర్రని చర్యలు, ఇది ఎర్రని రక్తవర్ణం. ఈ రక్తవర్ణం సాదృశ్యం. ఆయన ఎర్రని ఒళ్ళు ఎర్రగా ఉంది, చర్యలు ఎర్రగా ఉన్నాయి. ఈ ఎర్రన వర్ణం అనేది సాదృశ్యమైంది. ఇక్కడ సాదృశ్యాలు వేటికి చెప్పాడు? ఈ ధర్మాలకి చెప్పాడు. ఇక్కడ హారాలకి సెలయేళ్లకి స్వచ్ఛత అనేది సాదృశ్యం చెప్పాడు. ఎర్రని ఒంటికి ఎర్రని చర్యలకి ఎర్రనితనం అనే సాదృశ్యం చెప్పాడు. ఈ రెండింటి సమాన ధర్మం. ఇప్పుడు స్వచ్ఛతనము, రక్తవర్ణము కూడా పరస్పరము భిన్నమైనా కూడా పరస్పర సాదృశ్యం కలిగి భాషిస్తున్నాయి. ఇక్కడ పోలిక సాధారణ ధర్మం మీద ఆధారపడలేదు. ఈ ధర్మం మీద పోలిక చెప్పట్ల, ధర్ములకి చెప్తున్నాడు. ఇక్కడ ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాల మధ్యనున్న ధర్ములు అంటే వీళ్ళు ఉపమానము ఉపమేయం రెండు ధర్ములు. ఎందుకని ధర్ములు? ఈ ధర్మము స్వచ్ఛమైనది అనేది ధర్మము, పాండురాజు ధర్మి. ఎర్రనతనము అనేది ధర్మము, పాండురాజు ధర్మి. అలాగే స్వచ్ఛమైనది హిమవంతుడు ధర్మి, స్వచ్ఛత ఇక్కడ సెలయేళ్ళు ధర్మము. ఈ ఎర్రనితనము ధర్మము, హిమవంతుడు ధర్మి. ఇక్కడ సాధారణ ధర్మం మీద ఆధారపడకుండా పోలిక ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాల మధ్యనున్న ప్రతిబింబ రూపమైన సాదృశ్యం వల్ల నిష్పన్నమైంది అంటాడు. ఈ ధర్మాలు కూడా ధర్ములుగా ప్రతిపాదింపబడ్డాయి. ధర్మాలు ఏమిటి? స్వచ్ఛత, తరువాత ఎర్రతనము. ధర్ములు ఎవరు? పాండ్యరాజు, హిమవంతుడు. ఈ ధర్ములని ఆధారంగా చేసుకొని సాదృశ్యాన్ని చెప్పాడు. పాండురాజు లాగా హిమవంతుడు ఉన్నాడు. ఈ ధర్మాలు కలిగినటువంటి ధర్మి, స్వచ్ఛత,
సాదృశ్యంగా ధర్మి పాండురాజు, స్వచ్ఛత ధర్మంగా కలిగిన ధర్మి హిమవంతుడు, అలాగే ఎర్రతనము కలిగినటువంటి పాండురాజు, ఎర్రతనము కలిగినటువంటి హిమవంతుడు. ఆ పాండ్యరాజు హిమవంతుడి వలె ఉన్నాడు. ఈ ధర్ములకు మధ్య ఆధారంగా తీసుకొని ఈ సాదృశ్యాన్ని చెప్పడంతో బింబము ప్రతిబింబం, ఒకటి బింబము ఒకటి రెండోది ప్రతిబింబము అయింది. ఇక్కడ వస్తువులుగా చెప్పట్లేదు, బింబము ప్రతిబింబం. పాండ్యరాజును చూస్తే పర్వతము ప్రతిబింబం అవుతోంది. అక్కడేం చెప్పాడు? ధర్మాలు చెప్పుకున్నాడు. ఇక్కడేమో ధర్ముల మధ్య సాధర్మ్యం చెప్తున్నాడు. బింబ ప్రతిబింబ రూపమైన సాధర్మ్యం వల్ల నిష్పన్నమైంది అంటున్నాడు. ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాల మధ్యనున్న బింబ ప్రతిబింబం, ధర్మాల మధ్యనున్న బింబ ప్రతిబింబం. ఈ ధర్మాలు ప్రతిబింబంగా ఉన్నాయి అంటున్నాడు. స్వచ్ఛత అనేది హారానికి ధర్మము, సెలయేళ్లకి ధర్మము. హార యొక్క స్వచ్ఛత బింబం అయితే సెలయేళ్ల యొక్క స్వచ్ఛత ప్రతిబింబము. అలాగే ఎర్రని ఒళ్ళు, దానికి ఎర్రనితనము, అది బింబం అయితే చర్యలు, పర్వతం యొక్క చర్యలు ప్రతిబింబం అవుతుంది. ఇక్కడ ధర్ములను ఆధారంగా చేసుకుని చెప్తున్నానని చెప్పాడు. ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాల మధ్యనున్న, అంటే ఈ ధర్ములు ఎవరు? పాండ్యరాజు, హిమవంతుడు. వేరువేరు ధర్మాల మధ్యనున్న బింబ ప్రతిబింబ రూపం వల్ల నిష్పన్నమైంది అన్నాడు. స్వచ్ఛత, హారాలు, ధర్మాలు, ఇది బింబమైతే ఇది ప్రతిబింబం అవుతోంది. హారాలు బింబమైతే సెలయేళ్లు ప్రతిబింబమైంది. పాండ్యరాజు శరీరము బింబమైతే హిమవంతుడి యొక్క చర్యలు ప్రతిబింబం అవుతుంది. కాబట్టి ఇది బింబ ప్రతిబింబ రూపం. ద మేజర్ డిఫరెన్స్ ధర్ములని ఆధారంగా చేసుకొని చెప్పారు అక్కడ ధర్మాన్ని ఆధారం చేసుకొని చెప్పారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ధర్మం ఏమిటి? వలితము, ఆవృత్తము. దీన్ని ఆధారంగా చేసుకొని దీని వస్తువు, దీని ప్రతి వస్తువు అన్నారు. సమాన ధర్మము, వలితము, ఆవృత్తము. ఈ ధర్మాన్ని ఆధారం చేసుకొని చెప్పాడు. ఇక్కడ ధర్మి అని చెప్పాడు. ధర్మిని ఆధారం చేసుకొని ఉపమాన ఉపమేయాల యొక్క ఈ రెండు ధర్ములు వేరువేరు ధర్మాల మధ్యనున్న బింబ ప్రతిబింబ రూపమైన సాధర్మ్యం వల్ల నిష్పన్నమైంది. ఈ ధర్మాలు బింబము ప్రతిబింబం లాగా ఉన్నాయని చెప్తున్నాడు. ఆ డిఫరెన్స్ అర్థమైందండి కాశీ గారు? బింబం ఏమిటి? హారాలు బింబమైతే సెలయేళ్లు ప్రతిబింబం, సెలయేళ్లు బింబమైతే హారాలు ప్రతిబింబం. అలాగే చర్యలు పాండ్యరాజు శరీరం. వినపడుతోంది? అందరూ కామ్గా ఉన్నారు? హలో, వినపడుతోంది సార్. నేను నీటిలో ఉండటం వల్ల ఓకే వినపడుతోంది. మీరు చెప్పింది అర్థమైంది. అదే కొంచెం ధర్ములు అన్నప్పుడు దేనైనా అనుకోవచ్చు అనమాట. ఉపమాన ఉపమేయంలో రెండు ధర్ములే. ధర్మి ఏదైనా ధర్మం కలిగి ధర్మి. పాండ్యరాజుకి ధర్మాలు ఉన్నాయి. ఏమిటి? ఎర్రని ఒళ్ళు, లేకపోతే స్వచ్ఛమైన హారాలు. హిమవంతుడికి రెండు. ఈ రెండిటికి సాధర్మ్యం ఏమిటి? బింబ ప్రతిబింబాల మధ్య, హారానికి సెలయేళ్లకి మధ్య సాధర్మ్యం. స్వచ్ఛత అనేది సాధర్మ్యం. హారము బింబమైతే సెలయేళ్లు ప్రతిబింబం అవుతుంది. సెలయేళ్లు బింబమైతే హారాలు ప్రతిబింబం అవుతున్నాయి. అలాగే కొండ చర్యలు, హిమవంతుడి యొక్క చర్యలు బింబమైతే పాండ్యరాజు యొక్క శరీరం ప్రతిబింబం అవుతుంది. పాండ్యరాజు యొక్క శరీరం బింబమైతే సెలయేళ్లు ప్రతిబింబం అవుతుంది. వీటికి సాధర్మ్యం ఉంది. అంటే ఈ ధర్ములు చూసుకున్నాడు. ధర్ములు ఎవరు? పాండ్యరాజు, హిమవంతుడు. వాళ్ళ యొక్క ధర్మాల మధ్య బింబ ప్రతిబింబ రూపం వచ్చింది. ధర్మాల మధ్య. అక్కడ ధర్మాల మధ్య కాదు, మీకు చూడండి, డైరెక్ట్ ప్రతి వస్తువులో వచ్చేసింది. ప్రతి వస్తువులో వచ్చింది.
ఒక వస్తువులో వంకరగా ఉంది, రెండో వస్తువు కూడా వంకరగా ఉంది. కానీ అవును. ఒక వస్తువుకి సాధర్మము ఒక పదంలో చెప్పితే, ఒక పర్యాయ పదంలో చెప్తే, రెండవ వస్తువుకి సాధర్మము వేరొక పర్యాయ పదంలో చెప్పాడు. అవును. ఇక్కడ బింబము ధర్మము యొక్క బింబము ప్రతిబింబము. ధర్మి పాండ్యరాజు అయితే పాండ్యరాజు యొక్క ధర్మము ఎర్రని ఒళ్ళు బింబమైతే, హిమవంతుడి యొక్క ఎర్రని కొండ చర్యలు ప్రతిబింబం. ఆధారం ఏమిటి? ధర్మి. అవును. కానీ బింబ ప్రతిబింబాలు ఏమిటి? ఇతని ఒళ్ళు, ఆ సెలియేళ్ళు, చర్యలు, కొండ చర్యలు. ఇతని ఆరాలు, అక్కడ సెలియేళ్ళు. అంతే. ధర్మిని ఆధారం చేసుకొని ధర్మాల మధ్య బింబ ప్రతిబింబాలు చెప్పాడు. అందుకని ఇది బింబ ప్రతిబింబ భావంతో ఉన్నటువంటి ఉపమాలంకారం. వాళ్ళ ఇమేజెస్ మధ్య ఏమండి? 2 ఇమేజెస్. కరెక్ట్. ఓకే. ఒక పాయింట్ సార్, చెప్పండి. ఇది రఘువర్ ప్రసాద్ గారి బుక్ లో 63వ పేజీ 63 పేజీలో ఇప్పుడు మీరు చెప్పిన 3 వాటి వివరణలు తెలుగులో ఇచ్చారు. మేబీ మీ పాయింట్స్ చూసుకుంటే అర్థమైపోతాయి. ఇంకా కాలేదు అనుకుంటే ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు ఎవరైనా. పేజ్ నెంబర్ చెప్పండి. 63 సార్. 63. సార్ నేను లీవ్ అవుతానండి, 6 అయింది. అలాగేనండి. ఇప్పుడు మీరు చెప్పిన ఉపమాలంక మూడింటికి ఇచ్చారు. ఫస్ట్, సెకండ్ 1, 2, 3 పాయింట్స్ అని. ఈ ఉపమాలకు సంబంధించిన 3 పాయింట్లు ఒకసారి అట్లా మెన్షన్ చేశారు. మీ నోట్సే సరిపోతుంది. కాదు అడగలేకపోయాము, ఇంకా కొంచెం డీటెయిల్ కావాలంటే ఇక్కడ చదువుకోవచ్చు. పేజ్ నెంబర్ 63లో ఏమిటి? అనువర్తనం మొదలైంది, అదేనా? చూస్తున్నానా? వేరే చూస్తున్నారు. వాక్యార్థగత అలంకారం, ప్రతి వస్తు అలంకారం అని ఇచ్చారు కదా. 1, 2, 3 అనే పాయింట్స్ లాగా ఇచ్చాడు. ఈ 3 అలంకారాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కూడా ఇచ్చిన్నారు. సార్ నోట్సే బాగుంది ఒక రకంగా. నేను 2 చూశాను. ఒకవేళ కొంతమంది క్యాచ్ చేయలేకపోతే ఈ పాయింట్స్ కూడా చదువుకోండి, మేబీ అప్పుడైనా అర్థం అవ్వచ్చు. అదే 3వ పాయింట్ ఇప్పుడు మీరు విశ్వనాథం గారు మీరు బాగా అడుగుతున్నారు. 3rd పాయింట్. తర్వాత రెఫర్ చేసుకోండి. ఈ 3 అర్థమైనాయండి అందరికి? అర్థమైనాయి సార్. ప్రసాద్ గారు? అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే, ఇప్పుడు 6 అయిపోయిందండి, గంట అయింది. మనము, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆపేసుకుని దీన్ని మననం చేసుకుంటే బాగుంటుందేమో అని, ఎవరికి వాళ్ళు. అవును సార్. అట్లాగే ఇవి కూడా చిన్న టిప్పు మాదిరి. ప్రతి శ్లోకానికి మొత్తం మనకి శ్లోకం రాయాలని ముందు భావనని బట్టి నేను శ్లోకం ట్రై చేయొచ్చులే, పదాలు అటు ఇటు అయినా అనుకుంటున్నాను. లాస్ట్ టైం మ్యామ్ చెప్పినట్టుగానే కొన్ని పిక్చర్స్ పెట్టుకుంటే ఈజీగా గుర్తుండిపోతాయేమోనని. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఏదైనా చిన్న చిన్న డ్రాయింగ్స్ పక్కన వేసుకుంటే ఈజీగా గుర్తుంటాయేమోనని. భావం గుర్తొస్తుంది ముందు శ్లోకం కన్నా కూడా. నేను ఫాలో అయ్యేది ఇదండి. నాకు సంస్కృత పాండిత్యం లేదు కాబట్టి ఈ శ్లోకాలు గుర్తుపెట్టుకోవడం కష్టం. మన 80 అలంకారాల్లో కనీసం 70-80 శ్లోకాలు ఉన్నాయి. ఉదాహరణ, ఈ 70-80 శ్లోకాలు బట్టి పట్టాలంటే నా జీవిత కాలం సరిపోదు. అందుకని అలా కాకుండా నేనేం చేస్తున్నానంటే ప్రతి అలంకారానికి తాత్పర్యం గుర్తుపెట్టుకుంటున్నాను. అవును, ఉదాహరణకి చిన్న పిక్చర్స్ చేసుకుంటే డ్రాయింగ్స్, ఆ తాత్పర్యం కూడా వెంటనే స్ఫురణకు వస్తుంది అంటున్నాను. పిక్చర్ ఎలా చేయాలి? బొమ్మలు గీయాలంటారా? చిన్న చిన్నవి ఏవో ఒకటి. ఇప్పుడు మీరు మాలతి మాధవంలో చెప్పారు కదా, ఒక కలువ, ఒక అమ్మాయి బొమ్మ, ఆ 2 చూడంగానే స్ఫురణకు వచ్చేయాలి. వంకర తిరిగిన కాడేసుకొని ఒక లోటస్ పెట్టుకుంటే ఆ బొమ్మలు ఎవరు గీయాలి? ఇప్పుడు ఎవరి ఆర్టిస్ట్ వాళ్ళదే. ఇంకా అది మనకి గుర్తు తెచ్చుకోవటం కోసం జస్ట్ అట్లీస్ట్ స్టార్టింగ్ పదము ఎండింగ్ పదం కూడా రాయొచ్చు అన్నారు. అంటే తాత్పర్యం గుర్తుపెట్టుకుంటే అండి మనకి కొంచెం ఆ పదాలన్నా గుర్తొస్తాయి. కొద్దిగా పదాలు గుర్తొస్తాయి. పదాలు గుర్తు లేకపోయినా ఇది రాసేద్దాం మనం. అదేనండి.
ఇప్పుడు వలితము ఆవృత్తము అనే పదాలు గుర్తుంటాయి. ఆ, ఉమ్. వంకర తిరగడం అని గుర్తుంటుంది. అది వంకర తిరిగిన లోటస్ బొమ్మ వేసుకున్నాను, వంకర తిరిగిన ఒక అమ్మాయి బొమ్మ వేసుకున్నాను. ఆ బొమ్మ చూడంగానే అదే అని గుర్తుకొచ్చేస్తుంది. అలా అది కూడా బాగానే ఉంది. అన్నిటికీ సెట్ కాదు, కొన్నిటికి అట్లీస్ట్ ఉమ్. వేయగలిగిన వాటికి. సో ఉపమాలంకారం త్వరగా చదువుకున్నామా? ఇంకా ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా? లేదు సార్, బాగా రిఫర్ చెప్పారు చేస్తే సార్. కానీ డౌట్లు రావు. బాగా చెప్పారు, ఇంకా డౌట్స్ రావు. ఉన్నా రేపు క్లాస్ లో అడుగుతాం మళ్ళీ, ఇది నిన్న రిఫర్ చేసాము అర్థం కాలేదని. నాగవాణి గారు అర్థమైందా? ఆవిడ ఆన్ చేసి పని చేసుకుంటున్నారు. न महोदय, अहं शृण्वन्ती अस्मि, किञ्चित् विलम्बेन प्रविष्टवती, किन्तु भवान् तथा एव आरम्भं कृतवान्, बहु सन्तोषः मम। సంపూర్ణేన అవగతం వా? महोदय अवगतं महोदय? సంపూర్ణేన. आमां महोदय, अवगतम्, अहं लिखितवती अपि। अस्तु। धन्यवादः महोदय, सम्पूर्णम् अवगतम्। నా నోట్స్ కొంచెం లాంగ్ గా ఉండుండొచ్చు, కొంచెం రెపిటేషన్స్ ఉన్నాయి వాటిల్లో. ఉన్నది డీటెయిల్డ్ గా ఉంది సార్, పెట్టండి, యూజ్ అవుతుంది. బాగుంది సార్, మేము బాగా మార్కులు ఉపయోగపడుతుంది. వేసుకోలేదు, మీ నోట్స్ మీరు చెప్పే 6 మార్కులే చూస్తూ ఉన్నాం. बहु बहु सुलभतया अवगच्छति भवतः टिप्पणी अस्माकं। ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ కూడా నేను రెడ్ మార్క్ తో కూడా పెట్టాను. అదే. కొన్ని రిపిటేషన్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే. రిపిటేషన్ ఏంటంటే కొంచెం బలంగా చెప్పడం కోసం రాస్తుంది. నా కోసం నేను రాసుకున్నాను అది. నేను కొంచెం ప్రింట్అవుట్ కూడా తీసుకుంటున్నాను సార్. ఓకే అండి. सुलभतया अवगच्छति महोदय, सम्यक् अस्ति नोट्स्। కృష్ణార్పణం నాగవాణి మహోదయ. సార్ నేను ఇక్కడ లీవ్ అవుతాను సార్, నాకు నెక్స్ట్ క్లాస్ టైం అవుతుంది. అలాగే అండి. ప్రసాద్ గారు, మనం నీరజ్ గారు రాలేదేంటి ఇవాళ? వచ్చారా? రాలేదనుకుంటా. రానట్టున్నారు. జెండా ఎవరు ఊపుతారు? పద్మావతి గారు ఉన్నారా? వెళ్ళిపోయారు. పద్మావతి గారే. ఏ ఆవిడ కనిపించారు? పద్మావతి గారు రికార్డింగ్ కూడా స్టాప్ జెండా చేయండి ఊపుకొని సార్ వెళ్ళిపోయారు. అన్న నేర్జు గారు, మిస్ అవుతున్నాం సరే, ఎవరైనా ఎత్తుకోండి ఇంకా జెండా. సార్. ఇక్కడ రికార్డింగ్ రికార్డింగ్ ఆపేయండి. స్టాప్ చేయండి సార్. ఓకే, స్టాప్ చేస్తారండి. థ్యాంక్ యూ.